పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న ఈ పవిత్రమైన ఆగమన కాలంలో మన గమనం దేవుని వైపా లోకం వైపా అని పరీక్షించుకుంటూ ఆల్మోస్ట్ క్రిస్మస్ పండగకు మనము చేరువైపోయాం. ఈ క్రిస్మస్ పండగ మరొక 2 రోజుల్లో మనం కొనియాడుతున్న ఈ సందర్భంలో బప్తిస్మ యోహాను ఎలా సిద్ధపరిచాడు ఇతరులను, తనకు తానే ఎలా సిద్ధపడ్డాడో ముందుగా ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. బప్తిస్మ యోహాను సిద్ధపాటు. ఆగమన కాలం అనగానే బప్తిస్మ యోహాను సిద్ధపాటు లేకుండా, దాని గురించి ధ్యానించకుండా ఆగమన కాలాన్ని సంతృప్తిగా సంపూర్ణంగా మనం ముగించలేము. కాబట్టి ఈరోజు బప్తిస్మ యోహాను సిద్ధపాటు గురించి మనం ధ్యానించుకుందాం. బప్తిస్మ యోహాను గారు, జాన్ ద బ్యాప్టిస్ట్, ఎప్పుడూ కూడా తన గురించి తాను మాట్లాడుకోలేదు. తాను నోరు విప్పితే, తాను మాట్లాడితే నేనంతా అని ఏ రోజు కూడా చెప్పుకోలేదు. ప్రత్యేకమైన ఉద్దేశంతోనే బప్తిస్మ యోహాను ఈ లోకానికి వచ్చాడు. తాను పుట్టిందే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసమని నమ్మాడు. తాను నోరు విప్పితే క్రీస్తు గురించే మాట్లాడాడు, క్రీస్తు కోసం సిద్ధపరచడానికే మాట్లాడాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో క్రిస్మస్కు సిద్ధపడుతున్నటువంటి ఈ తరుణంలో బప్తిస్మ యోహాను గురించి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఇదే. తాను వచ్చింది దేనికోసమో క్లారిటీ కలిగినటువంటి వ్యక్తి బప్తిస్మ యోహాను. మనం కూడా ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఎవరి కోసం బతుకుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం, మనం నోరు విప్పి మాట్లాడేది ఎవరి కోసం, దేనికోసం, మనం అడుగులు వేసేది దేనికోసం, మన పనిపాటులు దేనికోసం, ఇవన్నీ మనం ధ్యానించుకోవాలి. బప్తిస్మ యోహాను అయితే అంటాడు, నా నోరు, నా స్వరం, నా జీవితం మెస్సయా కోసమే, ఆయన రాకడను సిద్ధము చేయడం కోసమే నేను బ్రతికి ఉన్నాను అని ఆయన ఖరాఖండిగా చెప్తున్నాడండి. నేనంతా అని ఏ రోజు కూడా తన గొప్పలు తాను చెప్పుకోలేదు. రానయ్యున్నటువంటి మెస్సయా యొక్క గొప్పలే తాను చెప్పుకున్నాడు. నేను కాదు మెస్సయా, నేనే పాటి వాడిని, నేను ఆయన పాదరక్షల వారిని విప్పుడుకైనను యోగ్యుడను కాను, ఆయనే గొప్పవాడు అని నోరు విప్పితే ప్రభు గురించి మాత్రమే మాట్లాడాడు. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాము, కానీ ఈ లోకానికి చెందిన వాళ్ళము కాము. మన గురించి మనం ఆలోచించుకునే దానికంటే, మన గురించి మనం మాట్లాడుకునే దానికంటే క్రీస్తు గురించి మాట్లాడాలి. క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, క్రీస్తు యొక్క త్యాగాన్ని గురించి మనం ఆలోచించాలి, మాట్లాడుకోవాలి. సర్వసాధారణంగా దురదృష్టం ఏంటంటే, సైతానుడు మనలో నాటినటువంటి కలుపు గింజల ప్రభావమేమో. మనం మాట్లాడుకునేది ఎక్కువ శాతం మన గురించి, మన గొప్పలు మనం మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉంటాయి కదా. లేకపోతే వారి గురించి, వీరి గురించి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని మాట్లాడుకుంటూ మనకు తెలియకుండానే సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఇదిగో మరో సంవత్సరం కూడా దొర్లిపోతుంది త్వరలో. బప్తిస్మ యోహాను తను మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, క్రీస్తు గురించే ఆలోచించాలి, క్రీస్తు గురించే మాట్లాడాలి, క్రీస్తు కోసమే బ్రతకాలి. ఇదే క్రిస్మస్. ఇక రెండో విషయంలోకి వెళ్దాం. బప్తిస్మ యోహాను తన సిద్ధపాటు అంతా ఎడారిలో సిద్ధపడ్డాడండి. ఎడారి అంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఎడారిలో నేర్పినటువంటి పాఠాలు అన్నీ కూడా తాను ఎడారిలో ఉంటూ నేర్చుకున్నాడు. ఎడారిలో సిద్ధపడ్డం అంటే ఈ లోకానికి దూరంగా ఉంటూ ఎడారిలో శిక్షణ పొందడం. ఈ లోకంలో ఉంటూ ఈ లోక ఆకర్షణలో పడిపోతూ, ఈ లోక వ్యసనాలకు అలవాటు పడిపోతూ క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చిన శిక్షణ మనం పొందలేమండి. ఇది ఎడారిలో సిద్ధపాటు అంటే. ఎడారి అనగా లోకానికి దూరముగా ఉండడం అని అర్థం వస్తుంది. ఈ లోకపు యొక్క పోకడ, ఈ లోకం యొక్క నడవడిక మనం అనుసరిస్తూనే క్రీస్తు కోసం నేను కూడా సిద్ధపడతాను అని మనం చెబితే అది హాస్యాస్పదం.
అది జరగని పని. ప్రియులకు దేవుని బిడ్డలారా, బప్తిస్మ యోహాను ప్రభు రాకడ కోసం సిద్ధపడడానికి, సిద్ధం చేయడానికి లోకానికి దూరంగా జరిగి ఎడారికి వెళ్ళాడు. అంటే ఈ లోకాకర్షణల నుంచి మనము ఎడమకు జరిగితేనే తప్ప ప్రభు కోసం సిద్ధపడలేము. ఈ లోకంతో ఉన్నన్నాళ్ళు దేవుడు మనకు నేర్పించే పాఠాలు మనం నేర్చుకోలేము. ప్రభు కోసం మనం సిద్ధపడలేము, ఎవరిని సిద్ధం చేయలేము. కాబట్టి డిటాచ్మెంట్ ఫ్రమ్ ద వరల్డ్, ఈ లోక ఆకర్షణ నుంచి మనం వేరవ్వాలి. ఎడారి జీవితం అంటే అది దాని అర్థం. గలతీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయంలో పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత అక్కడ చెప్పే మాట, గలతీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 17-18 వచనాలు. నాకంటే ముందు అపోస్తులులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు, కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని, దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని 3 సంవత్సరముల తరువాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపి తిని అని పౌలు గారు తన గురించి తాను రాసుకుంటున్న మాటలేవి. మారు మనసు పొందిన తర్వాత సరాసరి యెరూషలేములో ఉన్న అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదంట. అరేబియాలో ఉన్న ఎడారి ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాల పాటు తపస్సు చేసి లోకానికి, లోకాకర్షణలకు, లోకాశలకు తన్ను తాను దూరం చేసుకొని సిద్ధపడి అప్పుడు వచ్చి పేతురు గారిని కలిసి పేతురు గారితో 15 రోజులు ఉన్నట్లుగా మనం అక్కడ వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ఈ 2వ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిస్మస్ వేళలో ఈ లోక ఆకర్షణలో మనం కొట్టుకొని పోకూడదు. ఈ లోకంలో కానీ, ఈ లోకంతో కానీ, లోకంలో ఉన్నటువంటి తీరుతెన్నులు, పోకడ, నడక, వీటితో మనం ఉండిపోకుండా ఎడారిలో ఉందాం. అంటే ఎడారికి వెళ్ళిపోమని కాదు దాని అర్థం, దేవునితో ఉంటూ జరుపుకునేదే నిజమైన క్రిస్మస్ అని ఈ బప్తిస్మ యోహాను గారు మనకు నేర్పిస్తున్న 2వ పాఠం. ఇక బప్తిస్మ యోహాను గారు చూడండి, తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు సేవ చేసి ఉంటాడు బప్తిస్మ యోహాను? కేవలము 6 నెలలు మాత్రమే సేవ చేశాడండి. అంటే ఎగ్జాక్ట్లీ 180 రోజులు. ఈ 180 రోజుల అంటే కేవలము 6 నెలల సేవ కోసం సుమారు 30 సంవత్సరాల ట్రైనింగ్ పొందాడండి. వింటున్నారా ఈ మాట? సేవ చేసింది బప్తిస్మ యోహాను కేవలం, అంటే ప్రభు రాకముందు మరి 6 నెలల పెద్దవాడు కదా, కాబట్టి 6 నెలలు ప్రభు ఇంకా పరిచర్య ప్రారంభించకముందు 6 నెలలు సేవ చేశాడు. ఈ 6 నెలల సేవ కోసం పుట్టినప్పటి నుంచి ప్రభు కోసమే ఆలోచించాడు, మెస్సయా కోసమే సిద్ధపడ్డాడు, శిక్షణ తీసుకున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజులు అంతా రివర్స్, ఉల్టా పల్టా. 6 నెలల సేవ కోసం 30 సంవత్సరాలు తీసుకున్న బప్తిస్మ యోహాను ఎక్కడా? 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు సేవ చేసేవాళ్ళు 6 నెలల ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. మనం వినటం లేదా, చూడటం లేదా? ఈ 6 నెలల సేవ కోసం 30 సంవత్సరాలు ఎలాంటి తర్ఫీదు పొందాడంటే, బప్తిస్మ యోహాను దేవుడి కోసమే ఎదుగుతున్నాడు, దేవుని కోసమే సిద్ధపడుతున్నాడు, దేవుని వాక్యం కోసమే శిక్షణ పొందుతున్నాడు, దేవుని స్వరంగా మారుట కోసమే శిక్షణ పొందుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళ మీరు, నేను, మనమంతా ఎవరి కోసం సిద్ధపడుతున్నాం? ఎవరి కోసం ఈ ధనం? ఎవరి కోసం మన ఈ సంపద, ఈ ఐశ్వర్యం? ఎవరి కోసం మన ఈ ప్రావీణ్యత, ఈ నైపుణ్యత? ఎవరి కోసం? బప్తిస్మ యోహాను అయితే అంటాడు, నాకున్నదంతా, నాకున్నవన్నీ ఆయన కోసమే, ఆ మెస్సయ్య కోసమే అంటున్నాడు. మన జీవితంలో మనం చాలాసార్లు చెప్తాం, పాడుకుంటాం, నువ్వుంటే మాత్రం చాలు ప్రభువా అంటాం, నాకున్నదంతా నీ కోసమే ప్రభువా అంటాం. నిజమేనా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేళ దేనికోసం సిద్ధపడుతున్నామో ప్రశ్నించుకుందాం. ఎవరి కోసం జీవితంలో ఎదుగుతున్నామో? నా ప్రాయంలో ఎదుగుతున్నాను, నా తెలివిలో ఎదుగుతున్నాను, నా సంపదలో ఎదుగుతున్నాను. ఈ ఎదుగుదల ఎవరి కోసం?
నా కోసమా, నా స్వార్థం కోసమా, లేకపోతే నన్ను సృజించిన నా దేవుడి కోసమా? నా పాప పరిహారార్థం భుజస్కంధాలపై శిలువ భారాన్ని మోసి నా కోసం మరణించి పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తు కోసమా? ఎవరి కోసం ఈ శిక్షణ? అన్నీ మనం ఆలోచించాలి. దేవుడి స్వరము కోసము సిద్ధపడుతున్నానా, నా స్వంత స్వరము కోసం సిద్ధపడుతున్నానా? ఆత్మ పరిశీలన. ఇలాంటి సమయంలో ఈ ఆగమన కాలంలో మనం ముగింపులోకి వచ్చేసాం దరిదాపుగా. సిద్ధపడ్డామా అండి ఆ రీతిగా? ఇక బప్తిస్మ యోహాను ఎలా సిద్ధపడుతున్నాడంటే తను ధరించిన దాన్ని బట్టి, భుజించిన దాన్ని బట్టి కూడా సిద్ధపడుతున్నాడు. తన జీవితం మొత్తం ప్రభు కోసమే. చివరికి బట్టలు కూడా ఆ దేవుడి కోసమే ధరించాడండి. ఏ బట్టలు వేసుకున్నాడు? ఒంటె రోమముల కంబలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనములో ఒంటె రోమముల కంబలి నడుమునకు తోలు పట్టి కట్టుకొని అని ఉంటుంది అక్కడ. అంటే తోలు లేదా చర్మం దేనికి గుర్తుగా ఉందంటే రక్షణకు, విమోచనకు గుర్తుగా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో రకరకాల వస్త్రాల గురించి వింటాం. పట్టు వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు ధరించిన వాళ్ళు, నిలువుటంగీలు ధరించిన వాళ్ళు, రాజవస్త్రాలు ధరించిన వాళ్ళు, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించిన వారు, గోనె బట్టలు ధరించిన వాళ్ళు, ఇలా రకరకాల వస్త్రాలు ఉన్నాయి కదా. ఇక్కడ బప్తిస్మ యోహాను అయితే మాత్రం ఆయన ఒంటె రోమముల చర్మము, తోలు అంటే చర్మాన్ని, తోలు చర్మాన్ని. ఇది దేనికి గుర్తయ్యా? నీ ఒంటి మీద ఉన్న ఒంటె రోమముల చర్మం దేనికి గుర్తు? ఎందుకు ఆ వస్త్రాన్ని ధరించావంటే బప్తిస్మ యోహాను అంటాడు, ఈ ఒంటె రోమముల చర్మం విమోచనకు, రక్షణకు గుర్తు. ఎలా? మనందరికీ తెలుసు, ఆది కాండానికి వెళ్ళాలి ఈ విషయం తెలియాలి అంటే. ఆది కాండం 3వ అధ్యాయములో 7వ వచనంలో పాపము చేసినటువంటి ఆదాము ఏవమ్మలు దేవుడి యొక్క అడుగుల చప్పుడు విని పొదల చాటుకు వెళ్ళి తమ సిగ్గును ఆకులతోనూ కొమ్మలతోనూ కప్పుకున్నారు కదా. పొదల చాటుకు వెళ్ళి అంజూరపు టాకులతో వారు సిగ్గును కప్పుకుంటూ ఉంటుంటే ఆది కాండం 3వ అధ్యాయము 21వ వచనములో దేవుడే వారికి స్వయంగా జంతు చర్మాల వస్త్రంతో వారిని కప్పినట్లుగా మనం అక్కడ చూస్తాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంటే వారి సిగ్గును కప్పడానికి, వారికి గౌరవాన్ని ఇవ్వడానికి ఒక జంతు బలి అక్కడ జరిగి ఆ జంతు చర్మంతో ఆదాము ఏవమ్మల యొక్క సిగ్గును కప్పినట్లుగా ఆదికాండంలో చూస్తున్నాము. నూతన నిబంధనలో మన పాపంతో మనం చేసుకున్నటువంటి సిగ్గుమాలిన పనులు, మన పాపాన్ని కడిగి వేయడానికి సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి మనకు క్రీస్తు ప్రభువు నాడు పశువులు ఎలాగైతే బలి అయ్యి జంతు చర్మం ఆదాము ఏవముల మీద కప్పబడిందో, క్రీస్తు బలి ద్వారా మనందరి మీద రక్షణపు కవచము, చర్మము కప్పబడింది. అంటే బప్తిస్మ యోహాను ఒంటె రోమముల చర్మం కప్పుకొని ఏం చెప్తున్నాడంటే రాబోతున్న మెస్సయ్య పాపం వలన పోయినటువంటి మన సిగ్గు, మన మర్యాదను ఆయన కప్పే రక్షణ కవచము ఆయనే. ఇక జంతు చర్మాలతో మనకు పని లేదు. ఆయన శరీర రక్తముల ద్వారా ఆయన శిలువ మీద బలియాగం అవ్వబోతున్నాడు. ఆయనే మనకు రక్షణ, విమోచన ఇచ్చేవాడని ఆయన ధరించినటువంటి వస్త్రాలు కూడా చివరికి ఆ యేసయ్యనే, ఆ మెస్సయ్యనే చూపిస్తున్నాయి. రక్షణకు, విమోచనకు గుర్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సందర్భంలో నేను వాటి జోలికి వెళ్ళను, కానీ మనకు నచ్చిన బట్టలు ఎన్నెన్నో కొత్త కొత్త రంగురంగుల బట్టలు మనం కొనుక్కుంటాం. మంచిది, సంతోషమే. బప్తిస్మ యోహాను అంటున్నాడు, నేను వేసుకున్న బట్టలు కూడా యేసయ్యనే చూపిస్తున్నాయి, లోకాన్ని కాదు సుమా. నా వస్త్రధారణ, నా వేషధారణ బట్టి దేవుడికి గౌరవకరంగా ఉండాలి నా వస్త్రధారణ. క్రిస్మస్ సమయంలో ఏ బట్టలైనా కొనుక్కోండి, మనకు నచ్చిన బట్టలు, కానీ మనం వేసుకున్న మన వస్త్రధారణ బట్టి దేవుడికి గౌరవం కలిగేలాగా ఉండాలి పండగ వేళలో. ఇతరులను పాపానికి పురుకొల్పే విధంగా మన వస్త్రధారణ ఉండకూడదు. వాడెవడు అన్నట్లు నా వార్తలో నా ఇష్టం అన్నట్లుగా ఈ రోజుల్లో ఈ డ్రెస్ గురించి మాట్లాడితే నా డబ్బు నా ఇష్టం, నువ్వెవడు మాట్లాడడానికి అని మాట్లాడుతున్నారు చాలామంది.
కానీ బైబిల్ బోధించే విషయం ఏంటంటే మన వస్త్రాలు పరిశుద్ధతను ప్రస్ఫుటించేలా ఉండాలి, 10 మంది గౌరవించేలా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. మన వస్త్రధారణ కవ్వించే విధంగా ఉండకూడదు, నవ్వించే విధంగా ఉండకూడదు, ఇక పాపానికి పురుకొల్పే విధంగా ఉండకూడదు. వినుటకు వీణులున్నవారు వినుగాక. ఇక ముందుకు వెళ్దాం. తను ధరించిన దాన్ని బట్టి కూడా ప్రభువునే చూపించాడు. ఈ విధంగా కూడా క్రిస్మస్ వేళలో మనం సిద్ధపడవచ్చు. గుడికి ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్తున్నామన్న దాన్ని బట్టి కూడా మన సిద్ధపాటు ఉంటుంది. ప్రియులారా, చలిలో వణికిపోతున్నటువంటి ఆ బాలయేసుకు కప్పడానికి మన పవిత్ర జీవితమే ఒక పవిత్ర వస్త్రం కావాలి తప్ప మన ఒంటి మీద ఉన్న వస్త్రాలు లోకానుసారమై ఉండకూడదు, అపవిత్రమైనదై ఉండకూడదని ఈ మాటలకు అర్థం. తను ధరించిన దాన్ని బట్టి సిద్ధపడ్డాడు. ఇక రెండవది చూడండి, తాను భుజించిన దాన్ని బట్టి కూడా సిద్ధపడ్డాడు అని మనం చెప్తున్నాం. ఏం భుజించాడంట? ఇక్కడ ఏం భుజించినట్లుగా మనం చూస్తున్నాము? ఆయన మిడతలను ఆహారంగా భుజించాడు. మిడతల్లో కూడా తినచ్చా అండి అంటే లేవియ కాండం 11వ అధ్యాయము 21, 22 వచనాల్లో మిడతలను, గొల్లభామలను, పురుగులను తినవచ్చు అని వ్రాయబడి ఉంది అక్కడ ఆ రోజుల్లో. అంటే మన దగ్గర దొరికేవన్నీ కూడా నకిలీ మిడతలు మనలాగే. అక్కడ ఆ ప్రాంతంలో దొరికే పుష్టికరమైనటువంటి మిడతలు అంటే శరీరానికి కావలసినటువంటి పోషకాహారాలు, మాంసపు కృతులన్నీ కూడా మిడతల్లో దొరుకుతాయంట. అక్కడ దొరికే మిడతలు. ఇలా చెప్పాను కదా అని చెప్పి మిడతలను కనుక తినేరు. ఇక్కడ దొరికేవన్నీ కూడా విషపూరితమైనటువంటి మిడతలంట. అక్కడ మిడతలైతే మాత్రం మాంసపు కృత్తులు పుష్కలంగా ఉన్నటువంటి మిడతలు తినేవారు, తినచ్చు అని లేవియ కాండంలో రాయబడి ఉంది. ఆ మిడతలను తినగా ఎంత బలంగా బప్తిస్మ యోహాను పెరిగాడంట. ఎడారిలో స్వరమెత్తి మాట్లాడుతుంటే అక్కడ యోర్దాను నుండి యోదయా సీమలోనికి వినిపించేదంట. మైకులు లేవండి ఆ రోజుల్లో. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మైకు లేకపోతే మాట్లాడలేము మేము, ఎందుకంటే మనం తింటున్న తిండి అలాంటిది. మరి బప్తిస్మ యోహాను అంత పౌష్టికాహారం తిన్నాడు కాబట్టి ఎడారిలో స్వరం ఎలుగెత్తితే యోదయా మండలాన్ని దాటుకొని యోర్దాను నదిని దాటుకొని యోదయా సీమలో ఉన్న వారికి వినిపించేదంట అంత దూరంలో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. మిడతలు దేనికి గుర్తుగా ఉన్నాయి? నిర్గమకాండం 10వ అధ్యాయంలో యావే దేవుడు ఐగుప్తు మీదకి 10 అరిష్టాలను పంపాడు కదా ఇజ్రాయేలు ప్రజలను విడిపించే క్రమంలో. ఈ 10 అరిష్టాల్లో 8వ అరిష్టం ఏంటంటే దేవుడు మిడతల దండును పంపాడండి ఐగుప్తు దేశం మీదకి. ఈ మిడతలు దేనికి ఏం గుర్తు చేస్తున్నాయంటే తీర్పు అనేది ఒకరోజు రాబోతూ ఉంది. ఓ ఐగుప్తు దేశమా, ఇది అంటే మిడతలను ఆహారంగా భుజిస్తూ మనలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే రాబోయే మెస్సయ్య మనందరికీ తీర్పు విధిస్తాడు. మిడతలను ఊరకనే తినలేదండి ఆయన. నాడు ఐగుప్తు దేశం మీద ఒక మిడతలను పంపి ఐగుప్తు రాజ్యానికి, ఫరోకు ఎలాగైతే ప్రభు తీర్పు విధించాడో ఆయన మాటలు విని పశ్చాత్తాపం చెంది మారు మనసు కలగకపోతే తీర్పు దినమున ఈ మెస్సయ్య మనందరి పాపములకు గాను మనకు తీర్పు విధిస్తాడు. గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన విభజించి తీర్పు చెప్పుతాడని మత్తయి సువార్త 25లో వ్రాయబడినట్లుగా ఆయన మనుష్య కుమారుడు తీర్పు చెప్పుతాడు అని సూచించడానికి మిడతలు తిన్నాడు. నెంబర్ 1. రెండో కారణం మిడతలను ఎందుకు తిన్నారంటే సంఖ్యాకాండానికి వెళ్ళాలి మనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనములో 12 మంది వేగులను పంపి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ కనాను దేశములో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో వివరించుకుంటూ, మేము అచట రాక్షసుల వంటి దృఢకాయులను చూచితిమి, వారు అనాకు సంతతి వారు, వారి ఎదుట మేము మిడుతల వలె కనిపించితిమి. అంటే వారి ఎదుట మేము మిడుతల వలె కనిపించితిమి. ఈ మాటకు అర్థం ఏంటంటే మిడుతలు తగ్గింపు జీవితానికి గుర్తు. వారేమో దృఢకాయులై ఉన్నారు,
మహాభయంకరులుగా రాక్షసుల్లాగా ఉన్నారు. వారి ముందు మేము మిడతల్లాగా ఉన్నామంటే ఈ మాటకు అర్థం ఏంటంటే తగ్గింపు జీవితం. మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకున్నాడు. ఆయన కోసమే నేను కూడా తగ్గి సిద్ధపడుతూ ఉన్నాను. క్రిస్మస్ పండగ చేసుకుంటున్న వారలారా, మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్న వారలారా, తగ్గి ఉండండి. మనల్ని మనం తగ్గించుకుందాం. ఈ క్రిస్మస్ వేళ తన్ను తాను తగ్గించుకున్న యేసయ్యలాగా జీవించమని ఈ రెండో మాటకు అర్థం. మిడతలనగా తగ్గింపు జీవితం. ఆయన ఏ రీతిగా అయితే సేవక రూపం దాల్చి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో క్రిస్మస్ వేళ నేనంతా అని గర్వంతోనూ అహంకారంతోనూ చేసుకునే పండగ కాదు క్రిస్మస్. తగ్గింపును సూచిస్తుంది. నేనింత, నేనింతే అంటారు ఇంకొంతమంది. నేను తగ్గను, నేను ఇంతే, నేను తగ్గను, ఇక తగ్గేదేలే. ఇది ఒక ఈ డైలాగులు ఒకటి పెరిగిపోతున్నాయి కదా ఈ రోజుల్లో. ఇవన్నీ యేసయ్యకు నచ్చని డైలాగులండి. ఆయన తగ్గించుకోవడానికి వస్తుంటే లోకం మనకేం నేర్పిస్తుందంటే తగ్గేదేలే. ఇప్పుడు నేను చెప్తున్నా, మనం నవ్వుతున్నాం. ఎందుకంటే ఆ డైలాగే మనకు ఎక్కువ అలవాటు తప్ప మీరు తగ్గి ఉండండి అని ప్రభువు 2023 సంవత్సరాలుగా చెబుతున్నా ఆయన డైలాగు ఫేమస్ అవ్వలేదు. మొన్నటికి మొన్న ఎవరో చెప్పిన డైలాగు ఫేమస్ అయిపోయింది. ఇదం జగత్, లోకం తీరు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక మిడతలను ఎందుకు తింటున్నాడు అంటే నహూము గ్రంథానికి మనం వెళ్ళాలి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నాను. నీ వర్తకులు ఆకాశమునందలి చుక్కల కంటెను ఎక్కువగా వ్యాపించెను, కానీ వారిప్పుడు ఎగిరిపోయిన మిడతల వలె అదృశ్యమైరి. నీ అధికారులు చలిగానున్నప్పుడు గోడల మీద వాలియుండు మిడతల వంటి వారు. కానీ సూర్యుడు ఉదయింపగానే ఆ మిడుతలన్నీ ఎగిరిపోవును, అవి ఎచ్చటికి పోయినవో ఎవరికి నీ తెలియదు అన్న మాటలు మనము నహూము గ్రంథం నుంచి చదువుతున్నాము. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ నహూము గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మిడుతలు అనేటువంటివి అల్పకాల జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. మన జీవితంలో సుఖమైన దుఃఖమైన అంత అల్పకాలమే. ఎవ్రీథింగ్ విల్ పాస్ అవే, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాసింగ్ క్లౌడ్. అంటే మిడతల ఆహారంగా తింటూ 3 పాఠాలు మనకి బప్తిస్మ యోహాను నేర్పిస్తున్నాడు. నెంబర్ 1, తీర్పు అనేది ఒకటి ఉంటుంది. చేసే ప్రతి పనికి అంత్యదినాన తీర్పు తీర్చే మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. అంచేత మీ పనిపాట్లు చక్కబెట్టుకోండి. నెంబర్ 2, తగ్గింపు జీవితం. వారి ఎదుట మేము మిడతల వలె కనబడుతున్నామంటే మనల్ని మనం తగ్గించుకోవాలి యేసయ్యలాగా అని. 3వది, ఈ జీవితము అల్పకాలమే. మిడుతలు సూర్యరశ్మి తాకగానే మిడుతలన్నీ ఎగిరిపోయినట్లుగా మన జీవితం కూడా అల్పకాలమే. ఈ జీవితంలో ఉండిపోతాం, ఎప్పుడు ఇలాగే ఉండిపోతామని అనుకోకూడదు. అల్పకాలమే అని గుర్తించాలి అని మిడుతలను ఆహారంగా తింటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక మనము బప్తిస్మ యోహాను గారు ఏం ధరించారో విన్నాం, ఏం తిన్నారో విన్నాం, ఏం తాగారో కూడా చూద్దాం. క్రిస్మస్ వేళలో ఏం తాగాలో నేర్చుకుందాం. తాగాలో అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి. ఆయన పుట్ట తేనెను తాగేవాడు. పుట్ట తేనె. ఈ లోకంలో శ్రేష్టమైన కల్తీ లేని ఆహారం ఏదైనా ఉంది అంటే, చెడిపోని ఆహారం ఏదైనా ఉందంటే తేనెనండి. మమ్మీలను అంటే ఈజిప్టు మమ్మీలు ఉన్నాయి కదా, వాటిలో ఈ తేనెను భద్రపరిచి కొన్ని వేల సంవత్సరాలైనా అన్నీ పాడైపోయాయి, కానీ తేనె మాత్రం పాడవలేదంటండి. నేను కల్తీ లేని తేనె గురించి మాట్లాడుతున్నాను. పుట్ట తేనెను తినేవాడు. ఈ తేనె అన్నది దేనికి గుర్తుగా ఉందంటే దేవుడి వాక్యానికి. అంటే పుట్ట తేనె తాగుతూ బప్తిస్మ యోహాను ఏం నేర్పిస్తున్నాడు? వాక్యానుసారం సిద్ధపడండి, వాక్యానుగుణంగా సిద్ధపడండి. కొందరికి వాక్యం ఉండదండి, వాక్యానుసారం ఉండదు, అంతా లోకానుసారమే. లోకానుసారమే మాట్లాడామా, లోకానుసారమే పండగలు చేసుకున్నామా, లోకానుసారమే తిరుగుతున్నామా, బతికేస్తున్నామా? వాక్యానుసారం పుట్ట తేనె అనగా చెడిపోనిది ఏదన్నా ఉందంటే అది దేవుడి వాక్యం.
ప్రభువే అన్నారు కదా, మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ నా మాట గతించిపోదు, చెడిపోదు. తేనె వంటి శ్రేష్టమైనది నా మాట అని బప్తిస్మ యోహాను పుట్ట తేనెను తాగుతూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడి యొక్క వాక్యములో మనం ఎదగాలి. దేవుడి వాక్యాన్నే సేవిస్తూ బ్రతకాలి, ధ్యానిస్తూ బ్రతకాలి, వాక్యానుసారం జీవించాలి. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో స్వస్థత మహాసభలలో జనాలు గుంపులుగా ఉంటున్నారు, కానీ సువార్త మహాసభలకు ఎవరు రావట్లా. స్వస్థతాశాలలకే డిమాండ్ ఎక్కువ, సువార్త ఆలయాలకి డిమాండ్ చాలా తక్కువ. ఎందుకంటే పలానా చోట సభలు జరుగుతున్నాయంటే స్వస్థత సభలు జరుగుబడును అని బోర్డు ఎడితేనే కానీ జనాలు రాని దుస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఇదంతా విమర్శ అని కాకుండా మంచి మనసుతో ఆలోచించి, వాక్యానుసారం ఉందా నా జీవితం, లోకానుసారం బ్రతుకుతున్నానని 1కి 10 సార్లు మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు బప్తిస్మ యోహాను వాడినటువంటి కొన్ని దృష్టాంతాలు ఏంటంటే, ఆయన సర్పం, ఓ సర్ప సంతానమా అని వాడాడు. ఇదిగో గొడ్డలి సిద్ధముగా ఉన్నది, ఇదిగో చేట సిద్ధముగా ఉన్నది. ఈ మూడిటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సర్ప సంతానం, ఆ సర్పాన్ని వాడాడు ఆయన. ఎందుకు? సర్పం అన్నది చీకటినే ప్రేమిస్తుంది, వెలుగులోకి రాలేదు. అది దాని కదలిక, ప్రతి కదలిక విషతుల్యమే. ఈ క్రిస్మస్ వేళలో బప్తిస్మ యోహాను వాడినట్లుగా, ఓ సర్ప సంతానమలాగా నాలో కూడా సర్పాన్ని ప్రేమించే ఆ నైజము వ్యక్తిత్వం ఉందా? చీకటిలోనే సర్పం బ్రతికినట్లుగా నేను కూడా పాపపు చీకటిలోనే బ్రతుకుతున్నానా? పాము యొక్క ప్రతి కదలిక విషతుల్యమే. ఒకవేళ నా జీవితంలో మాట్లాడే మాటలో విషముందా, చూపులో విషముందా, ఆలోచనలో విషముందా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. కనురెప్పపాటులో విషాన్ని చిమ్మేస్తుంది. రెప్ప తెరిచి లోపల కాటేసిపోతుంది పాము. అంటే కనురెప్పపాటులో నా జీవితంలో కూడా ఒకవైపు భక్తి, ఇంకోవైపు విషం చిమ్మే స్వభావం ఉందా? మారుదాం, సిద్ధపడదాం. గొడ్డలి సిద్ధంగా ఉందంటున్నాడు. అంటే గొడ్డలి అంటే వాక్యం అండి. నరకడానికి, ఫలించని దాన్ని నరికి పారేయడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. ఈ ఆగమన కాలంలో మనలో ఆ గొడ్డలి ఉండాలి. నా జీవితంలో ఏ ఆలోచనల వలనైతే నేను దేవుడిలో ఫలించలేకపోతున్నానో ఆ ఆలోచనలు నరికివేయబడాలి. ఏ అలవాట్లు, ఏ వ్యసనాలు నాలో పెరిగిపోతున్నాయో వాటిని గొడ్డలితో, అంటే వాక్యం అనే గొడ్డలితో నేను నరికివేసుకోవాలి, కత్తిరించుకోవాలి, ఫలించు తీగలాగా ఎదగాలి. ఫైనల్గా చేట సిద్ధముగా ఉన్నది. చేట ఈ రోజుల్లో వాడకం తక్కువైపోయింది. చేట చెరిగేటప్పుడు పొట్టంతా బయటికి పోతుంది, గింజలన్నీ లోపల ఉంటాయి. మనలో ఉన్న పాపపు పొట్టు క్రీస్తు జయంతికి సిద్ధపడుతున్న ఈ సందర్భంలో బయటికి పోవాలి. ఈ హృదయంలో ఏదో పొట్టుందేమో, ఎవరి పట్ల కుట్రలు, కుతంత్రాలు, అసూయ, రాగద్వేషాలు, ఇంకా పొట్టుతో ఉన్నామేమో. చేట సిద్ధంగా ఉందంట. ఆగమన కాలంలో గింజలే ఉండాలి, వాక్యపు గింజలే ఉండాలి, పొట్టంతా బయటికి పోవాలి. ప్రశ్నించుకుందాం మనమందరం కలిసి, పొట్టులా బ్రతుకుతానా, గింజలా బ్రతుకుతానా? పశువుల శాల వద్దకు వెళ్ళి బాలయేసును ఆరాధించే సమయంలో నేను గింజలాగా ఆ ప్రభువు దగ్గరికి వెళ్తానా? ప్రభువు అన్నారు, గోధుమ గింజ భూమిలో నశించాలి, నువ్వు గోధుమ గింజలాగా ఉండాలి, పొట్టుగా ఉంటే నా వద్దకు రావద్దంటున్నాడు దేవుడు. పాపం చేసిన దుడుకు చిన్నవాడు పందుల పొట్టుతో పొట్ట నింపుకున్నాడు. పాపం చేసిన వాళ్ళే పొట్టులాగా ఉంటారు, పొట్టులా మిగిలిపోతారు. కాబట్టి వాక్యపు గింజలతో పోషింపబడ్డానికి సిద్ధపడదాం. మనలో ఏ కొసానైనా పొట్టు అనేది ఉన్నట్లయితే ఆ పొట్టునంతటినీ బయటకు మనం విడిచిపెట్టి క్రీస్తు జయంతి కోసం బప్తిస్మ యోహాను సిద్ధపరిచినట్లుగా ఎడారిలో ఎలుగెత్తిన స్వరం, ప్రభువు కోసం బాటను సిద్ధపరిచినటువంటి ఆ స్వరం బప్తిస్మ యోహాను స్వరం. మనలో కూడా వక్ర మార్గాలు నునుపవ్వాలి, కరుకు మార్గాలు సక్రమం అవ్వాలి,
పర్వతాలు చదును చేయబడాలి. ఈ రీతిగా మనము సైతము సిద్ధపడదాం. మన కొడవళ్ళు కర్రలుగా మారితేనే తప్ప ఈ క్రీస్తు జయంతి మనకు వేడుక కాదు. ఆ రీతిగా బప్తిస్మ యోహాను యొక్క ప్రేరణతో మనము ధరించిన వాటిని బట్టి, భుజించిన వాటిని బట్టి, త్రాగుతున్న వాటిని బట్టి ఆ ప్రభుని రాకడకే సిద్ధపడదాం, సిద్ధం చేద్దాం. ఈ ప్రయత్నంలో దేవాది దేవుడు మనందరికీ తోడై ఉండి కాపాడుదురుగాక. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆయురారోగ్యములతోనూ శాంతి సమాధానములతోనూ ఆశీర్వదించి కాపాడుదురుగాక.